కానీ ఒక విషయం అండి, బీజేపీకి ఓటు వేయడానికి సగటు ప్రజలు ముందుకు రావట్లేదని నిర్దాక్షిణ్యంగా చెప్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా జీఎస్టీ ప్రభావం. మనం కటింగ్ చేసుకోవడానికి సెలూన్కి వెళ్తే 200 రూపాయలు కటింగ్ అయితే 36 రూపాయలు, అంటే ఒక ప్లేట్ మీల్స్ వస్తుంది 36 రూపాయలకి, అది అదనంగా ఛార్జ్ చేస్తున్నారు. ఇలా చాలా రకాలుగా బట్టలు కొన్న చోట, నగలు కొన్న చోట, మన ఇంటికి నిత్యావసరాలు కొన్న చోట, తిన్న తిండికి కూడా జీఎస్టీ రూపంలో వసూలు చేస్తున్నారు. దాన్ని ప్రత్యక్షంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి మీరు ఓట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? వస్తాయని మీరు నమ్ముతున్నారా? మీకు ఒకటే మాట చెప్తున్నాను, జీఎస్టీ మీద మీకు మొత్తం అవగాహన రాలేదు. ఒకటి ఫస్ట్ థింగ్. ఎందుకంటున్నానంటే ముందు స్టార్టింగ్లో జీఎస్టీ మీద చాలా అనుమానాలు, చాలా మోసాలు కూడా జరిగినాయి. మీరు చెప్పినటువంటి కటింగ్లో డైరెక్ట్ కాఫీలలో చేశారు, ఇది 100% కరెక్టే. కానీ జీఎస్టీ కౌన్సిల్ 8 సార్లు కలిసింది. 8 సార్లు కలిసిన తర్వాత దాంట్లో దాదాపు 100 ఒక ప్రోడక్ట్స్లో, 100 సర్వీసెస్లో జీఎస్టీ తీసేశారు. 1% జీఎస్టీ ఉంది. దేర్ ఆర్ 120 ప్రోడక్ట్స్ వేరే ఓన్లీ 5% ఉన్నది. మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో ఈరోజు చాలా బ్రహ్మాండ ఫ్రీ. ఏంటంటే గణేష్ గారు ఒక చెప్తానండి, జిఎస్టీ మీద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అనుమానం క్రియేట్ చేసిందనే ఈరోజు మీరు నిజంగా ఒక లిస్ట్ పట్టుకొని 2014 కన్నా ముందు ఏ సరుకులు రేట్స్ ఎట్లున్నాయో ఇప్పుడు ఆ సరుకులు రేట్స్ ఎట్లున్నాయో చెప్పి మీరు ఏ సూపర్ మార్కెట్ పోయినా కూడా మీరు దాన్ని టాలీ చేసి చెప్పండి, జిఎస్టీ వల్ల ధరలు తగ్గినా పెరిగినా మీరు అది చూడండి. తర్వాత కాఫీ షాప్లలో కూడా వాళ్ళు మోసం చేశారు, వాళ్ళ మీద కేసులు పెట్టారు. రెస్టారెంట్లో కూడా జిఎస్టీ కరెక్ట్ చేయకూడదు, అట్లా దాన్ని 12% నుంచి 5% మారడం జరిగింది. దానికి స్లాబ్ సిస్టమ్ కూడా పెట్టడం జరిగింది. ఏసీ అయితే ఇంత, 5 స్టార్ అయితే ఇంత, మామూలుగా ఉడిపి హోటల్ కింద అయితే ఇంత అని చెప్పారు. 2% నుంచి ఈరోజు 12% దాకా పెట్టడం జరిగింది. ప్రతి దాంట్లో తగ్గించారు. మీకు ఉన్నటువంటి ఒక ఏవైతే అవగాహన ఉన్నదో జిఎస్టీ మీద తప్పుడు అవగాహన, తర్వాత జిఎస్టీ వలన ఫస్ట్లో జరిగినటువంటి ఒక ఏదైతే అవగాహన ఉందో మారింది ప్రజల ఒక దాని మీద అనుమానం. తర్వాత జిఎస్టీతోని మనకు వచ్చిన లాభం ఏంటంటే మొత్తం దేశంలో కూడా సింగిల్ ట్యాక్స్ సిస్టమ్ వచ్చే వరకు ఇప్పుడు కూడా ట్రేడర్స్ వాళ్ళ చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ట్యాక్స్ వాళ్ళ మీద ఇన్స్పెక్టర్ రాదు లేదు, వాళ్ళ దగ్గర ఎవరు కమర్షియల్ ట్యాక్స్లు వచ్చి బెదిరించేది లేదు, అక్కడ అవినీతి లేదు. మీరు హానెస్ట్గా మీరు ట్యాక్స్లు మీరు కట్టండి, హానెస్ట్గా ఉన్న. ఈరోజు ప్రభుత్వం ఎక్స్చెకర్లో కూడా మనకు ఉన్నటువంటి ఆదాయం రెవెన్యూ పెరిగింది ప్రభుత్వానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ దాని ద్వారా పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి జిఎస్టీ వల్ల ప్రజలకు నష్టం జరగలేదు, స్లోగా వాళ్ళకి అర్థమైపోయింది. మొన్న లాస్ట్ కౌన్సిల్ ఎలక్షన్ ముందు జరిగిన కౌన్సిల్లో కూడా దాదాపు 51 ఒక వస్తువుల మీద జిఎస్టీ తగ్గించి 12% నుంచి 5% తగ్గించడం జరిగింది. ఇది ఎలక్షన్తో సంబంధం లేదు, ఇది ఒక ట్యాక్స్ స్ట్రక్చర్, 1 నేషన్ 1 ట్యాక్స్. ఇది బీజేపీ పెట్టింది కాదు, కాంగ్రెస్ను ముందు తీసుకొచ్చింది. కానీ ధైర్యం లేక వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేయలే, మోదీ గారు కాబట్టే ధైర్యంతో ఇంట్రొడ్యూస్ చేసారు. దాంతో ఎకానమీ కూడా బాగుపడని చెప్పేసి నేను స్పష్టంగా చెప్తున్నాను. మీరు ఎన్ని అనుకున్నా కూడా మీరు ఈరోజు మీరు సర్వే చేసి మళ్ళీ వచ్చి నా దగ్గర కూర్చోండి ఏమంటే మీకు కన్విన్స్ చేస్తాను నేను. భారత్ వెలిగిపోతుంది అన్నారు, కానీ ప్రజలు మారిపోతున్నారు అని చెప్పారు ఈ జిఎస్టీ పైన. కానీ మీరు సమర్థించుకుంటున్నారు. కేవలం ఎలక్షన్స్ బిఫోర్ మాత్రమే ఈ 8th స్లాట్ ఈ ఎక్స్పర్ట్స్ కూర్చొని ఆ యొక్క జిఎస్టీ రేట్ని తగ్గించడం జరిగిందే, కానీ కేవలం ఇదంతా ఎలక్షన్ హంబక్స్, ఓట్ల కోసం ఓట్లు అడగలేని పరిస్థితి ఉంది కాబట్టి ఇలా చేశారని ఒక ప్రతిపక్షం విమర్శిస్తుంది, ప్రజల్లో కూడా అవగాహన ఉంది. ప్రజల్లో లేదండి, అది ప్రతిపక్షాలు విమర్శిస్తుంది కానీ ప్రజల్లో లేదు. నేను అందుకే చెప్తున్నాను, మీరు 2014 ముందు ఉన్నటువంటి అన్ని లిస్ట్ తీసుకొని 2019 జనవరికి మీరు ఆ రేట్లు మీరు కంపేర్ చేయండి. ఇన్ఫ్లేషన్ రేట్స్ చిన్నగా పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్ రేట్ తగ్గిపోయి జిఎస్టీ వల్ల ఎన్ని నిత్యావసర వస్తువుల ధరలు తగ్గినాయి అది మీరు చూడండి. మీరు నిజంగా ఎయిర్ కండిషన్ బార్బర్ షాప్లో కూర్చొని హెయిర్ కటింగ్ చేసుకుంటే జిఎస్టీ తప్పకుండా ఉంటుంది. కానీ అదే మీకు నాన్ ఎయిర్ కండిషన్ ఒక దీంట్లో అయితే జిఎస్టీ దానికి లేదు. ఏసీలో కూర్చుంటే భారతీయులు కాదా? భారతీయులు అనేది అదే కదా. మీరు దానికి కట్టకు వెళ్తారు, మీకు ఆ హోదా ఉంది కాబట్టి మీరు ఎయిర్ కండిషన్ పోతారు. ఎయిర్ కండిషన్ పోయినందుకు ట్యాక్స్ పడుతుంది డెఫినెట్గా. ఇప్పుడు మీకు ఉడిపి హోటల్లో మీరు టీ తాగితే ఎంత, మీరు తాజకిస్తాన్ టీ తాగితే ఎంత, ఎందుకు ఎక్కువ అవుతుంది? అక్కడ ఎక్కువ అవుతుంది. అక్కడ పోయే క్లాస్ వేరే, ఇక్కడ పోయే క్లాస్ వేరే. వాళ్ళు దాన్ని భరించగలుగుతారు, కట్టగలుగుతారు, వాళ్ళు అక్కడ పోతారు. కాబట్టి మీకు ఎక్కడ కూడా జిఎస్టీ వల్ల ప్రజలకు నష్టం జరగలేదు.
ఇదంతా కూడా ప్రతిపక్షాలు చేసినటువంటి ప్రచారం మాత్రమే అని చెప్పి నేను స్పష్టంగా చెప్తాను. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.